జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 25వ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 25వ తేదీ బుధవారం రోజు వృశ్చిక రాశి వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు తక్కువగా ఉంటున్నాయి. ఈ రోజు మీకు ఊహించని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. రోజువారీ ప్రయాణాలే అయినప్పటికీ అలసట మరియు చికాకు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ సమయంలో మీరు ఎడతెరిపి లేని ఆలోచనల వలన కాస్త సతమతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా వచ్చే రూపాయి పోయే రూపాయి అన్నట్లుగా ఉంటుంది తప్ప పెద్దవైన మార్పులు ఏమీ ఉండవు. ఈరోజు ఎదుటివారు మీ మాటను తీసివేసినట్లుగా బిహేవ్ చేస్తారు. దీని కారణంగా మీ మనసుకు కష్టం కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారికి పని భారం పెరుగుతుంది. అదనంగా చేయాల్సిన కొన్ని పనులు మీ భుజాలపై పడవచ్చు. ఎక్కువ పని చేసినప్పటికీ పెద్ద లాభం అయితే ఉండదు. పైగా మానసిక ఒత్తిడికి లోను కావాల్సి వస్తుంది. ఈరోజు అలసటతో కూడుకున్న ప్రయాణాలు ఉంటాయి. అలసటతో పాటు వచ్చే తీవ్ర ఆలోచనలు కూడా మీ శారీరక మరియు మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తాయి. అందుకే ఈ సమయంలో మీకు శ్రద్ధ మరియు ధైర్యం చాలా అవసరం. ఆర్థిక పరంగా పెద్దగా లాభాలు లేకుండా నష్టాలు లేకుండా స్థిరంగా ఉంటారు. అయితే అవసరానికి మించిన ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడండి. భవిష్యత్తు పట్ల దిగులు పెరిగే అవకాశం ఉంది. అందుకే పనికిరాని ఆలోచనలు పక్కన పెట్టి సమస్యలపైన మాత్రమే దృష్టి పెట్టండి. ప్రశాంతంగా ఉండేందుకు ధ్యానం లేదా పూజలు చేయడం మంచిది. అవతలి వారు మిమ్మల్ని తక్కువ చేసి చూస్తారు. అందుకే ఈరోజు మీరు ఓపిక మరియు సమయస్ఫూర్తిని కలిగి ఉండాలి. ఈరోజు వృశ్చిక రాశి వారికి పనుల యొక్క భారంతో పాటు కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఉండవచ్చు. దీని కారణంగా మీ శ్రమ మరింత పెరుగుతుంది. అందుకే వీలు చూసుకొని మరీ విశ్రాంతి కోసం కొంత సమయాన్ని కేటాయించండి. ఒక్క మాటలో చెప్పాలంటే సమయాన్ని బట్టి ప్రాధాన్యతను బట్టి పనులను ప్రారంభం చేయడం మంచిది. మొత్తం మీద వృశ్చిక రాశి వారు ఈరోజు కష్టంతో కూడిన రోజుని గడుపుతారు. అందుకే సరైన జాగ్రత్తలతో ముందడుగు వేస్తేనే రోజు సాఫీగా సాగుతుంది. లేకుంటే ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఈ బుధవారం రోజు వృశ్చిక రాశి వారు కాఫీ రంగు దుస్తులను ధరించకండి. శివకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి దశమి, నక్షత్రం చిత్తా నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 9:50 నుండి 10:40 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం విద్య మరియు వ్యాపార ప్రారంభాలకు, వైద్యపరమైన సంప్రదింపులకు, రుణాలు చేయడానికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి మరియు విజయం పొందడానికి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి. అలాగే మీకు దగ్గరలో అమ్మవారి ఆలయం ఉంటే కుంకుమార్చన చేయించుకోండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది. ఈ బుధవారం రోజు చిత్తా నక్షత్రం వచ్చింది కాబట్టి ఈ రోజున మనమంతా సుదర్శన స్వామి వారిని పూజించాలి. సుదర్శన అష్టకం లేదా సుదర్శన కవచ స్తోత్రం పారాయణం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీకు మరియు మీ కుటుంబానికి మంచి రక్షణ లభిస్తుంది. ఈ రోజున మనమంతా ఓం సీతారామచంద్రాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. మీకు కానీ లేదా మీ కుటుంబ సభ్యులకు కానీ భూత ప్రేత పిశాచ బాధలు ఉంటే ఈరోజు సాయంత్రం ఒక తమలపాకును తీసుకొని దానిపై ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ పెట్టి సింధూరం సమర్పించాలి. అలాగే హనుమాన్ చాలీసాను పారాయణం చేయాలి. ఇలా చేసిన తర్వాత సింధూరంతో చేసిన అక్షతలను ఇంటిపైన మరియు కుటుంబ సభ్యుల యొక్క తలపైన చల్లాలి. ఇలా చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో తప్పకుండా మీ కుటుంబానికి శుభమే కలుగుతుంది. ఇలాంటి ముఖ్యమైన సమాచారం ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.